ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులను ఇప్పించకుండా అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కూలీలకు న్యాయం చేయాలని ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ ఎల్ఐలు ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ గత సంవత్సరం గడుక్కోలు గ్రామంలో ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకుని కూలీల పొట్ట కొడుతున్నారని అన్నారు. తక్షణమే కూలీల డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని, వారం వారం వారికి చిట్టీలను అందజేయాలని, వర్క్ సైట్ ఫెసిలిటీస్ ను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వి బాలయ్య, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, చిన్న గంగాధర్, ఉపాధి హామీ కూలీలు పూసల భీక్య, లింబ్యా, రాములు, బుజ్జి, యమున, శంకర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వెంటనే ఉపాధి పనులు వారానికి ఒకసారి చిట్టులు ఇస్తూ వెంటనే డబ్బులు చెల్లించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు పెద్ద ఎత్తున ఇలా గడుపుల నుంచి వచ్చినాం. రేపు పొద్దున మండల వైజ్గా అందరినీ అన్ని గ్రామాల నుంచి ఉపాధి కూలీలను రప్పించి ఇక్కడ పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇలా కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ తిండి కోసం, వాళ్ళ బతకడం కోసం కనీసం ఏంటంటే డబ్బులు చెల్లించాలి. లేకపోతే రేపు జరగాల్సిన ఇబ్బందులకు, పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే రేపు పొద్దున రస్తరోక చేసే అవకాశం కూడా వస్తుంది, చేస్తాం రేపు పొద్దున. అందుకోసం ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎండిఓ గారు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం పంపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ బాధను తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారికి ఉంది కాబట్టి మా బాధనంతా పై అధికారులకు తెలియజేస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో 4 సార్లు సస్పెండ్ అయినటువంటి ఆ గుట్టస్వామిని ఇలా మళ్ళీ పనికి తీసుకుపోవడము ఇది మరి దారుణము. ఎందుకంటే గ్రామ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేసి మార్క్స్ అనే అబ్బాయిని ఇలా ఫీల్డ్ అసిస్టెంట్గా పెడితే ఇలా అతని కాదనకుండా ఇలా సిబ్బంది ఇక్కడ ఎండీ ఆఫీస్ నుంచి పైరవ్ చేసుకొని బయట ఇంకా ఇతరత్ర పైరవ్ చేసుకొని ఈ గుట్టస్వామిని వీళ్ళు అధికారిక వీళ్ళు పంపడం అనేది ఏందనేది అర్థం కావట్లేదు. ఇలా కూలి చేసే వాళ్ళు మాకు అవసరం లేదని తీర్మానం చేసి ఎక్కడ కలెక్టర్ కాంప్లీట్ చేసి, ప్రజావాణిలో కాంప్లీట్ చేసి, ఎంపీకి కాంప్లీట్ చేసి, ఎమ్మెల్యే కాంప్లీట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా, ఎందుకంటే దోచే వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కనబడతా ఉంది. ఒక్కసారి తప్పు చేస్తే పోనా అనుకోవచ్చు, కానీ 4 సార్లు సస్పెండ్ అయిన వాడికి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారంటే దాంట్లో తారతమ్యం ఏందనేది అర్థం కావట్లేదు. అందుకు అతన్ని అద్దు అని ఇలా ఉపాధి కూలీగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అతను పని చేసినప్పుడు 1000 రూపాయలు వచ్చేది 500 వస్తుంది. ఇలా 1000కి 1000 రూపాయలు మాకు సరైన ఫలితం వస్తుంది, కూలి వస్తుందని ఇలా గంటపదంగా చెప్తున్నా ఇలా ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం ఇది తగదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి అతన్ని వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. అతను వస్తే మాత్రం ఎవరి పనిపోవాలని కూడా వాళ్ళు శబదం కొని ఉన్నారు. ఇలా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోమని మేము కోరుతా ఉన్నాం.